తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. చైనా నేపాల్ సరిహద్దుల్లో ఆగస్టు 26 ఉదయం సంభవించిన ఆకస్మిక వరదలపై చైనాకు చెందిన నిపుణులు కీలక విషయాలు వెల్లడించారు. ఏళ్లుగా పేరుకుపోయిన మంచులో నుంచి భారీ ఫలకం కింద పడి ఈ విధ్వంసానికి కారణమైందని ప్రాథమికంగా అంచనా వేశారు. సుమారు 6000 మీటర్ల ఎత్తు నుంచి ఆ మంచు ఫలకం కింద పడి లెండే నది ప్రవాహానికి సహజ డ్యాంలా ఏర్పడిందని తెలిపారు. మంచు ఫలకం పరిమాణం భారీ స్థాయిలో ఉండటం వల్లే తీవ్ర నష్టం వాటిల్లినట్టు పేర్కొన్నారు. చైనా నేపాల్ సరిహద్దుల్లో సంభవించిన ఆకస్మిక వరదలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. రెండు దేశాల మధ్య వాణిజ్యానికి, పర్యాటకానికి కీలకమైన చైనాలోని గిరోంగ్ పోర్ట్ ఈ వరదలకు బురదమయమైంది. గిరోంగ్ టౌన్ నుంచి పోర్టుకు వెళ్లే రోడ్లు, కమ్యూనికేషన్, విద్యుత్ వ్యవస్థలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ ఘోర విపత్తుకు సంబంధించి చైనాకు చెందిన నిపుణులు కీలక విషయాలు వెల్లడించారు. సుమారు 6000 మీటర్ల ఎత్తులో ఏళ్లుగా పేరుకుపోయిన మంచు ఒక్కసారిగా కరిగి ఘోర ప్రమాదానికి దారితీసినట్టు అంచనా వేశారు. అధిక ఉష్ణోగ్రతలు లేదా భూకంపాల వల్ల మంచు విరిగిపడే అవకాశం ఉందన్నారు. సుమారు 1 కోటి ఘనపు మీటర్ల మంచు ఒక్కసారిగా విరిగిపడిందని చైనా నిపుణులు ప్రాథమికంగా అంచనా వేశారు. సాధారణంగా 10 లక్షల ఘనపు మీటర్ల మంచు విరిగిపడితేనే దాన్ని అతిపెద్ద విపత్తుగా పరిగణిస్తారు. అలాంటిది 1 కోటి ఘనపు మీటర్లు విరిగిపడటం ఊహించని భారీ విపత్తు అని విశ్లేషకులు పేర్కొన్నారు. ఎత్తైన ప్రాంతం నుంచి దూసుకొచ్చిన మంచు, రాళ్లు లెండే నదిని అడ్డుకుని తాత్కాలిక డ్యాంగా మారాయి. నీటిమట్టం పెరిగి ఆ డ్యాం బద్దలైన వెంటనే నిల్వ ఉన్న నీరంతా గిరోంగ్ పోర్టు వైపు పోటెత్తింది. 1000 మీటర్ల ఎత్తు నుంచి రావడంతో ఈ నీటి ప్రవాహ వేగం సాధారణం కంటే 10 రెట్లు ఎక్కువగా ఉంది. ఈ బురద, శిథిలాలలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల ఇవి నదీ లోయ గుండా గిరోంగ్ పోర్టు వరకు వేగంగా వ్యాపించాయి. విపత్తు నేపాల్ వైపు జరగడం వల్ల చైనాలో ముందస్తుగా భూభాగాలను పర్యవేక్షించడం కష్టమైంది. వాతావరణ మార్పుల వల్ల ప్రపంచ దేశాలు అప్రమత్తంగా ఉండాలని, విపత్తు నిర్వహణలో సరిహద్దు దేశాల మధ్య సమన్వయం అవసరమని ఈ ఘటన మరోసారి గుర్తుచేసింది.